ప్రపంచీకరణ ప్రభావం, అధునాతన మిల్లు వస్త్రాల వెల్లువ కారణాలు ఏవైనా ఓ దశలో ప్రాంతీయ చేనేత హస్తకళలు ప్రభావం కోల్పోయాయి. కొడిగట్టి కాలం ఒడికి చేరాయి. అలాంటి కష్టకాలంలో వస్త్ర పరిశోధన నిపుణురాలు హేమలతా జైన్ కన్నడ చేనేతల ఆశాజ్యోతిగా నిలిచారు. విదేశాల్లో కెరీర్ వదులుకొని స్వదేశానికి తిరిగి వచ్చేశారు. పట్టెడంచు సహా 14 చీరల డిజైన్లకు పునర్జీవం పోశారు. చేనేతకు చేయూతనిచ్చి సాధికారత తెచ్చారు. వస్త్రం అంటే కేవలం ఆచ్ఛాదనకే కాదు, కప్పుకునే ఒక ఆత్మవిశ్వాసం కూడా. జీవన పోరాటంలో చేనేతల ఏకైక అస్త్రం. ప్రపంచీకరణ ప్రభావం, మిల్లు వస్త్రాల వెల్లువతో అనేక ప్రాంతాల్లో చేనేత రంగానికి గడ్డు పరిస్థితి ఎదురైంది. ఎన్నో విశిష్టతలున్న చేనేత శైలులు తూర్పుగాలులకు కొట్టుకుపోయాయి. నమ్ముకున్న నేత పరిశ్రమ మనుగడే ప్రమాదంలో పడిన వేళ అది. సరిగ్గా అప్పుడు బెంగళూరులో వస్త్ర పరిశోధకురాలు, డిజైన్ల నిపుణురాలు డాక్టర్ హేమలతా జైన్ రంగంలోకి వచ్చారు. అంతరించిన చేనేత వారసత్వ సంస్కృతి, కళల పునరుద్ధరణకు ఆమె అంకితమయ్యారు. స్థిర సంకల్పం, దృఢ నిశ్చయంతో ఆమె సాగిస్తున్న కృషి మరుగున పడిన విశిష్ట చేనేత కళలు వెలుగుచూసేందుకు కారణమైంది. ఈ దేశంలో నేతకళ చరిత్ర కాని, నేత ప్రక్రియల వివరాలు కాని క్రమబద్ధంగా డాక్యుమెంటేషన్ చేయలేదు. అక్కడి నుంచే నా చారిత్రక అధ్యయన పదం ప్రారంభమైంది. దేశమంతా అనేక వస్త్రాలకు భౌగోళిక గుర్తింపు అంశాలను రాయటంలో సహకరించాను. నా పరిశోధనలో భాగంగా బెళగావి వెళ్లాను. అక్కడ ఓ ఉపాధ్యాయుని నన్ను సౌందట్టి ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ 85 వయసున్న ఓ దేవదాసిని పరిచయం చేశారు. పట్టెడ అంచు చీరలో ఆమె ఎంతో చూడచక్కగా అనిపించారు. నా పిహెచ్డికి ఆ చీరనే అదే ఎంచుకున్నాను. కర్ణాటకలో ఒక మార్వాడి కుటుంబంలో పుట్టిన హేమలత వస్త్ర పరిమళాల మధ్య పెరిగారు. తల్లి తండ్రిది వస్త్ర వ్యాపారం కావటంతో తనయది అదే అభిరుచి అయింది. అయితే మిల్లు నుంచి వెల్లువలా వచ్చిపడే దుస్తుల కంటే ఆమెను శ్రమైక సౌందర్యానికి ప్రతీకగా నిలిచే చేనేత వస్త్రరంగం ఆకట్టుకుంది. అందరూ అనుకున్నట్లు కుటుంబ వ్యాపారం చేపట్టక చదువు దిశగా మళ్లారు. గణిత శాస్త్రం చదివారు. తమ ప్రాంతంలో, తన సామాజిక వర్గంలో ఆనాడు వృత్తి విద్యను అభ్యసించిన తొలి మహిళగా ఖ్యాతి పొందారు. సంప్రదాయ హస్తకళలు, సాంస్కృతిక పరిరక్షణపై ఉన్న ప్రేమ తన కెరీర్గా మారింది. ప్రాథమికంగా మేము చేనేత మగ్గాలపై పనిచేస్తున్నాము. నూలును బ్లీచ్ చేయకుండా సహజ ప్రక్రియలతో ఉపయోగిస్తున్నాం. రంగులకు సహజ పదార్థాలు, ఎంజైమ్లు వాడుతున్నాం. మా రంగులు పర్యావరణ హితమైన వర్ణాలు. ప్రతి నేతకు ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. మేము మందపాటి 2 పల్లులతో కూడిన రెడీ టు వేర్ చీరలను తయారు చేస్తున్నాం. వీటికి ఫాల్, బీడింగ్ అవసరం లేదు. 2 వైపులా ధరించవచ్చు. ఎలాగంటే 2 పల్లుల కాన్సెప్ట్ తో రూపుదిద్దుతున్నాం. బెంగళూరులో గడిచిన బాల్యం, ముంబైలో చదువు ఆమెను ఉన్నతంగా తీర్చిదిద్దాయి. పట్టణవాసుల దృక్పథాలు, సంప్రదాయ విలువల మిశ్రమం ఆమెకు పరిచయమైంది. అమెరికాలో సహజ వర్ణాల వినియోగంపై రీసెర్చ్ ఫెలోగా చేసిన పరిశోధన ఆమె ప్రాపంచిక దృక్పథాన్ని విస్తృతం చేసింది. మన దేశంలో హస్తకళల వారసత్వ పరిరక్షణకు ఆమె నిబద్ధతను మరింత పెంచింది. ఈ దశలో 2014లో స్వదేశానికి తిరిగి వచ్చిన హేమలత బెంగళూరులో పునరుజ్జీవన సంస్థను ఆరంభించారు. టెక్స్టైల్ సాంకేతిక విద్యా బోధకురాలిగా కళాశాలలో కెరియర్ ప్రారంభించి డైయింగ్, ప్రింటింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, టెక్స్టైల్స్ డిజైనింగ్ పాఠాలు బోధించాను. విదేశాలకు వెళ్లే అవకాశమొచ్చినా స్వదేశంపై దృష్టి పెట్టాను. కర్ణాటక గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి స్థానిక వస్త్ర సంప్రదాయాలు అధ్యయనం చేశాను. దీంతో అనేక మంది సహకారం అందించి వస్త్రకళల పునరుద్ధరణకు ఒక సంస్థను స్థాపించాం. గణిత శాస్త్ర నేపథ్యం హేమలతలో సమస్యల పరిష్కార సామర్థ్యాలను పెంచింది. మరింత స్థిరమైన ఉత్పత్తి నమూనాల తయారీలో ఆమెకు సాయపడింది. డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణం, హ్యాండ్లూమ్ బోర్డుతో సమయం గడపడంతో హేమలతకు చేనేత కార్మికుల కష్టాలు తెలిసాయి. గ్రామాల్లో చేనేత కార్మిక కుటుంబాలు రుణభారంతో కుంగిపోవటం చూశారు.
ఈ క్రమంలో వారి ఆర్థిక స్వేచ్ఛ, ఆత్మగౌరవ పునరుద్ధరణకు స్ఫూర్తిని పొందారు. ఇదే తన కెరీర్ను మలుపు తిప్పింది. I think it's been a wonderful journey over 8 ఏళ్ల మా ప్రయాణంలో ఒకే ఒక్క చేనేత కార్మికుడితో మొదలైన సంస్థ ఇప్పుడు 100 మంది నేత కార్మికులతో అత్యున్నత స్థితికి చేరింది. మహిళలకు సహాయం, ఉపాధి కోసం 2 అంశాలపై దృష్టి పెట్టాం. అందులో ఒకటి ట్రైనర్ టు ట్రైనర్ ప్రోగ్రాంతో మహిళలకు ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ డిజైన్లో శిక్షణ ఇవ్వటం, అలా వారు ఇంటి నుంచి లాభదాయక ఉపాధి పొందేలా చేయటం. రెండోది బిజినెస్ టు బిజినెస్ మోడల్లోకి వెళ్లడం. go more on B2B. హేమలత చేనేత కళల పరిరక్షణకు చొరవ తీసుకున్నారు. కార్మికులు, రంగులద్దేవారు, చేతి వృత్తుల వారితో కలిసి సహజ రంగులు, వస్త్ర వ్యర్థాలతో నేయడం తరహా సంప్రదాయ పనులను పునరుద్ధరించారు. 2 వైపులా ధరించేందుకు అనువైన మందపాటి బోర్డర్ చీర, పట్టెడ అంచు చీరను తిరిగి పరిచయం చేశారు. తర్వాత కాలంలో గోమీ తెనికి తిరిగి జీవకళ తెచ్చారు. గృహిణుల సంప్రదాయ హుబ్లీ చీర, రాయచూర్, కోదల్, బీదర్, బళ్ళారి, కలబురిగి, ధార్వాడలలో అంతరించిన కొన్ని చేనేత శైలులకు పునరుజ్జీవం పోశారు. గజేంద్రగఢ్లో పునరుజ్జీవ శారీ క్లస్టర్ నెలకొల్పి చేనేతల మనుగడకు భరోసా ఇచ్చారు. This question is about ethical practice. నైతిక, సహేతుక పద్ధతులపైనే ప్రశ్న. మేము సేంద్రియ పద్ధతిలో తీసిన దారాలను ఉపయోగిస్తాం. స్వదేశీ జనపనార, వెదురు, కలప తదితర వినియోగం దిశగా పనిచేస్తున్నాం. పూర్తిగా సహజ రంగులనే వినియోగిస్తున్నాం. మొక్కల ఆకులు, కాండం లేదా పువ్వుల నుంచి రంగులను సంగ్రహిస్తున్నాం. The color is extracted. హేమలత కనుమరుగైన కొన్ని నేత శైలుల పునరుద్ధరణే కాదు, సామాజిక వర్గాల ఉద్ధరణపైనా దృష్టి పెట్టారు. ఒక వ్యక్తి సంకల్పం ఎంతటి సత్ఫలితాలనిస్తుందో ఆమె చూపించారు. అంతరించిపోతున్న అరుదైన చేనేత కళల వ్యవస్థాపకతలను పునరుద్ధరించారు. My advice to యువ ఫ్యాషన్ డిజైనర్లకు నా సలహా ఏమిటంటే, వచ్చిపోయే ఫ్యాషన్ల కోసం మీరు చేయాల్సిన పనులు తక్కువ, కానీ మనం స్వదేశానికి, సాంస్కృతిక వారసత్వానికి సదా రుణపడి ఉంటాం. గ్రామీణ భారతంలో 1-2 ఏళ్లు గడిపి పల్లెల్లో తయారయ్యే వస్త్రాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి. ఆ సామాగ్రితో ఎలా పనిచేయాలో తెలుసుకునేందుకు ప్రయత్నించండి. designers.